माता। अर्लीगा ब्लूम अय्यि నెక్స్ట్ డే అంతా మధ్యాహ్నం దాకా ఉంటుంది, ఈవినింగ్ దాకా ఉంటుంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ వచ్చేసరికి ఆ ఫ్లవర్ కింద పడి ఉంది. ఫుల్ 1 వీక్ అటు ఇటు తిరిగేసరికి నేను క్లయింట్ ఇంటర్వ్యూ అని, ఆ ఇంటర్వ్యూ అని, ఆన్ బోర్డింగ్ అని అన్నీ బ్యాక్ టు బ్యాక్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. వన్స్ క్లయింట్ క్లియర్ అయిపోతే ఇంకా ఖాళీ ఉంచారు అసలు. 2 ఆన్ బోర్డింగ్ 2 అలా సేమ్ ప్యారలల్ టైంకి ఇనిషియేట్ అయ్యాయి. బ్యాంక్ అకౌంట్ నుంచి పంపించాలి చెక్ లీఫ్. చెక్ ఏమని లేనే లేదు, ఇల్లంతా చిందరవందరం చేశాను, చెక్ బుక్కే లేదు. ఎప్పటి నుంచో డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలంటే వెతకాలి. ఒక పెన్ డ్రైవ్లో ఉంటాయి కానీ లాస్ట్వి అన్నీ మళ్ళీ ఉండాలి కదా, ఎప్పటికప్పుడు అన్నీ అప్డేట్స్ చేసి పెట్టుకోవాలి. అంతే. 3 హైబిస్కస్. యాక్చువల్గా ఈ జ్యూస్ చేసుకుందాం అనుకున్నా, దీనికి కూడా టైం లేదు. ఇలా అయితే ఎలా సోనీ? ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్, మళ్ళీ మూలపడాలని ఉందా ఏంటి నీకు? ఫస్ట్ టైంకి ఏమన్నా చేసుకొని ఆ తర్వాత ఎలా అంటే నాకు టైం ఇవ్వలేదు. ఇప్పుడు మార్నింగ్ ఇలా అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 5:30కి ఆఫర్ రిలీజ్ చేయడం పేరెంట్ కంపెనీ, దానికి ముందే క్లయింట్ ఆన్ బోర్డింగ్ అనుకుంటా ఇనిషియేట్ చేయడం, మళ్ళీ క్లయింట్ ఇండక్షన్, మళ్ళీ క్లయింట్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి వీళ్ళు ఇక్కడ సేమ్ డే ఆన్ బోర్డింగ్ ఇంకా 24 అవర్స్లో చేయకపోతే డిలే చేయాలి, ఐడి జనరేట్ చేయడానికి డిలే అవుతుంది అనుకుంటా ఇలా పరిగెట్టించారు బాగా. కొంచెం స్మూత్గా ఉండుంటే బాగుండేది. అట్లీస్ట్ ఆన్ బోర్డింగ్, క్లయింట్ ఆన్ బోర్డింగ్ డిలే చేసుకోవచ్చు అన్నీ పేరెంట్ కంపెనీ అయ్యాక. కానీ అలా లేదు. ఇదేంటంటే ఫస్ట్ క్లయింట్ ఆన్ బోర్డింగ్ అంతా కంప్లీట్ అయ్యాక పేరెంట్ కంపెనీ ఆన్ బోర్డింగ్ అయ్యింది. అలా ఫుల్ స్ట్రెయిన్ అయిపోయాను బాగా ఆ 2 డేస్. ఈ వీక్ అంతా బ్యాక్ టు బ్యాక్ క్లోజర్ అంటే బ్రీదింగ్ టైం ఇవ్వలేదు. ఇంకా వేరే కంపెనీ ఆఫర్స్ వెయిట్ చేయాలా లేదా అన్న థింకింగ్ కూడా అంత ఇవ్వలేదు. అయిపోయింది ఇంకా జాయిన్ బ్యాక్. డెసిషన్ చాలా ఫాస్ట్గా తీసేసుకున్నాను.